ఈ సమ్మర్‌లో మన జుట్టుని మనం ఎలా కాపాడుకోవాలి అని మనం తెలుసుకుంటూనే జుట్టుని మనము ఇంకా బాగా పెంచుకోవటానికి ఏం చేయాలి, ఏంటి అనేది మొత్తం క్లియర్‌గా నేను ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీ జుట్టు కూడా ఇలా పొడుగ్గా ఉండాలి అనుకుంటే గనక ఈ టిప్ తప్పకుండా మీరు ఫాలో అవ్వండి. ఈ టిప్ ఏంటో తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఫుల్‌గా చూస్తే మీకు క్లియర్‌గా అర్థమైపోతుంది. హలో హాయ్ అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన ఒక వీడియో ఏంటి అంటే గనక ఈ సమ్మర్లో మన ఒక జుట్టుని మనం ఎలా కాపాడుకోవచ్చు ఏంటి అనేది ఈరోజు మన ఒక వీడియో అండి. ఈ సమ్మర్లో మనం బయటికి వెళ్ళిన ఫస్ట్ మనకి హెయిర్ మీదే హెయిర్ మీద ఎండ పడుతూ ఉంటది కదా. సో ఎలా కాపాడుకోవాలి ఏంటి అనేది మనం తెలుసుకుందాము. ముందుగా అయితే కనుక మనం ఏదైనా స్కార్ఫ్స్ పెట్టుకోవటం కానీ, లేదంటే కార్లో వెళ్ళటం, బైక్ మీద వెళ్ళేటప్పుడు స్కార్ఫ్ వేసుకోవటం కావచ్చు, లేదంటే క్యాప్స్, ఇలాంటివి ఏదో ఒకటి వాడుతూ మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సరే, ప్రొటెక్ట్ చేసుకుంటే ఎంత ప్రొటెక్ట్ చేసుకున్న జుట్టు అనేది ఎక్కువ ఊడిపోతూ ఉంటుంది ఈ సమ్మర్లో. ఎందుకంటే చెమట పట్టేసి ఒక హెయిర్ ఫాలికల్స్ దగ్గర అలా చెమట ఉండటం వల్ల హెయిర్ ఫాలికల్స్ నుంచే కదా మనకి హెయిర్ వస్తుంది, ఆ హెయిర్ అనేది తెగిపోవటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో కాబట్టి మనము ఈ సమ్మర్లో కొంచెం రిపీటెడ్గా హెడ్ బాత్ చేస్తూ ఉండటం అనేది చాలా బెస్ట్. దాంతోపాటు నేనేమంటానంటే, నేను చూపించే ఈ యొక్క టిప్ అనేది ఇంకా చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ సమ్మర్లో మన జుట్టు ఇంకా ఎండిపోయినట్టుగా అయిపోతూ ఉంటుంది కాబట్టి అలా ఎండిపోకుండా హైడ్రేట్గా ఉండటానికి, జుట్టు అనేది తెగిపోకుండా బలంగా ఉండటానికి, జుట్టు పెరగడానికి మనకి బాగా ఉపయోగపడే ఒక హెయిర్ ఆయిల్ అనేది చూపిస్తున్నాను. ఒక ఆయిల్ ఏంటి అనేది మీరు చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ మీరు ఏది మిస్ కాకుండా నా ప్రతి వీడియో మీరు చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా ఒక హెయిర్ ఆయిల్ ఏంటో చూసేద్దాం అని చెప్పి అవిసె గింజలు అనేవి తీసుకున్నానండి. ఫ్లాస్క్ సీడ్స్ అంటారు. సో ఇవి జుట్టుకి చాలా బాగా ఉపయోగపడతాయి. ఇందులో మనకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అని, సో ఇలాంటివి ఉండటం వల్ల మన జుట్టు అనేది చక్కగా పెరగటానికి, హెల్దీ స్కాల్ప్ ఉండటానికి బాగా హెల్ప్ అవుతూ ఉంటుందన్నమాట. సో అందుకని చెప్పి నేను ఒక 1 స్పూన్ అనేది అవిసె గింజలు తీసుకున్నాను. ఫ్లాస్క్ సీడ్స్ అంటారనమాట. సో మన ఒక హెయిర్ రూట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాయి, జుట్టు కూడా చాలా బలంగా ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటాయి ఈ అవిసె గింజలు. దీంతో పాటు నేను ఏం తీసుకుంటున్నానంటే ఒక 1 స్పూన్ అనేది మెంతులు తీసుకుంటున్నానండి. మనం మెంతుల్ని ఫెనిగ్రీక్ సీడ్స్ అంటారు. వీటి వల్ల ఏంటి అంటే మనకి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ బూస్ట్ అవుతుంది, డాండ్రఫ్ని కంట్రోల్ చేస్తుంది, మంచి ప్రోటీన్ ఉండటం వల్ల జుట్టు ఊడిపోతుంటే ఫైట్ చేస్తుంది అనమాట. అలాగే నేను ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా తీసుకున్నాను. కరివేపాకు వల్ల ఉపయోగాలు, జుట్టు చక్కగా పెరుగుతుంది, మంచి పోషణ మన యొక్క స్కాల్ప్కి అందిస్తుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది, అమైనో యాసిడ్స్ ఉంటుంది, చాలా ఒత్తుగా స్ట్రాంగ్గా జుట్టు ఉండటానికి ఉపయోగపడుతూ ఉంటాయి అన్నమాట. 3 పదార్థాలు కూడా మనకి జుట్టు చక్కగా పెరగటానికి ఉపయోగపడతాయి, జుట్టు ఊడకుండా కూడా చేస్తాయి. అందుకని చెప్పి మూడింటిని నేను ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుంటున్నాను అనమాట. నేను ఒక 1 స్పూన్ అనేది అవిసె గింజలు, 1 స్పూన్ మెంతులు, అలాగే నేను 2-3 రెమ్మల కరివేపాకు అనేది తీసుకున్నాను. ఇవన్నీ మన ఇంట్లో ఉన్న వాటితోనే చక్కగా మీరు తయారు చేసేసుకోవచ్చు. మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాను. అసలు వాటర్ ఏమీ వేసుకోలేదండి. వాటర్ ఏమీ వేసుకోకుండా చక్కగా ఇలాగ పౌడర్ లాగా చేసేసుకున్నాను. సో ఇదంతా నేను ఒక గ్లాస్ జార్లోకి తీసుకుంటున్నాను. మీరు ఆయిల్ అనేది ఎందులో స్టోర్ చేసుకుంటారో అందులోకి మీరు ఇది పౌడర్ అనేది ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. గ్లాస్ జార్ అయితే చాలా బెస్ట్. ఒక 45 డేస్ వరకు మనం చూసుకునే పని ఉండదు. గ్లాస్ జార్లోకి పౌడర్ అంతా వేసేసుకున్నా, ఇంకా మీకు అందుబాటులో ఉండే కొబ్బరి నూనె అనేది మీరు ఇందులోకి వేసేసుకోండి. నేనైతే ఈ పారాషూట్ కొబ్బరి నూనె అనేది తీసుకుంటున్నాను. మీ దగ్గర ప్యూర్ గానుగుల నుంచి ఉన్న కొబ్బరి నూనె ఉంటే అది చాలా బాగా ఉపయోగపడుతుంది. అదే మీకు దొరికితే కనుక అదే మీరు ఇందులో వేసేసుకోవచ్చు. కొబ్బరి నూనె ఎంత అంటే మీరు తీసుకున్న పౌడర్ తగ్గట్టుగా మీరు ఆయిల్ అనేది తీసుకోవాలి. సో కాబట్టి చక్కగా దీన్ని మనము మిక్స్ చేసేసుకొని, సో చూస్తే కనుక మంచిగా ఆయిల్ అనేది అబ్జర్బ్ చేసేసుకుంటూ ఉంటుంది. సో ఇంత మంచిగా అబ్జర్బ్ అయిన దాన్ని అదేంటక్క మనం ఏమి బాయిల్ చేయకూడదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. సో వెయిట్ నేను చెప్తాను. సో దీనికి చక్కగా మనం మూత పెట్టేసుకుని, ఇప్పుడు మనకి ఎండాకాలం కాబట్టి చక్కగా ఎండలో మనము పెట్టుకోవచ్చు.
కాబట్టి అంటే మనము ప్రతిదీ బాయిల్ చేయాల్సినంత పని ఏమి ఉండదండి. కొన్ని ఈ మెథడ్ కూడా మనం వాడాలి. చాలా మంచిది ఇలాంటి మెథడ్స్ మనం వాడటం వల్ల. ఇలా మీరు ఒక 2 days అనేది ఇలా ఉంచటం వల్ల మీకు చక్కగా ఆయిల్ అంతా ఈ పౌడర్లో ఉన్న ఒక ప్రాపర్టీస్ అన్నీ చక్కగా అబ్జర్వ్ చేసేసుకుంటాయి. స్లోగా మనకు మొత్తం ఆ ఒక పౌడర్ అంతా కిందకి వచ్చేస్తుంది. తర్వాత మీరు కావాలంటే దాన్ని వడకట్టేసుకుని ఓన్లీ ఆయిల్నే మీరు ఏదైనా గ్లాస్ జార్లోకి తీసుకుని చక్కగా మీరు 2 daysకి ఒకసారి, లేదు అంటే వారానికి ఒకసారి తలస్నానం చేసే ముందైనా మీరు చక్కగా అప్లై చేసుకుని తలస్నానం చేయండి. జుట్టు అనేది ఎండిపోకుండా, నిర్జీవంగా అవ్వకుండా జుట్టు చాలా మంచిగా మాయిశ్చరైజ్లా ఉంటుంది. అంటే మన స్కిన్ అయినా కూడా అంతే కదా, మాయిశ్చరైజర్ అప్లై చేస్తే మన స్కిన్ ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉంటుందో అలాగే మన యొక్క స్కాల్ప్ కూడా అంత హెల్దీగా ఉండాలి. స్కాల్ప్ నుంచే మనకి హెయిర్ వస్తుంది కాబట్టి స్కాల్ప్ హెల్దీగా ఉండాలి అంటే కనుక ఆయిల్ అనేది ఖచ్చితంగా మనం అప్లై చేసుకుంటూ ఉండాలి. సో ఈ యొక్క ఆయిల్ అనేది మీరు సమ్మర్లో హ్యాపీగా మీరు వాడచ్చు. ఒక 45 days వరకు మీరు ఈ యొక్క ఆయిల్ అనేది మీరు వాడటం వల్ల మీకు హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. డాండ్రఫ్ కూడా లేకుండా ఈ సమ్మర్లో మీ జుట్టుని చక్కగా ఇలాగా ఆయిల్ అప్లై చేసుకుంటాం వల్ల కాపాడుకోవచ్చు కూడా. సో మీకు ఒకవేళ ఆయిల్ ఎక్కువ అప్లై చేసుకోవటం ఇష్టం లేదు అంటే కనుక తలస్నానం చేసే ముందన్నా ఖచ్చితంగా మీరు ఒక ఆయిల్ అనేది అప్లై చేసుకుని ఒక 45 minutes, లేదు అంటే ఓవర్ నైట్ రాత్రిపూట అప్లై చేసుకుని నెక్స్ట్ డే అన్నా మీరు హెడ్ బాత్ చేసేస్తే హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది. అండ్ ఇక్కడ నేను ఏం చూపిస్తున్నానంటే అగారో బ్రాండ్ నుంచి వాల్యూమ్నైజర్ హెయిర్ డ్రయర్ అనేది చూపిస్తున్నాను. సో ఇది ఏంటి అంటే మనకి 2 విధాలుగా ఉపయోగపడుతూ ఉంటుంది. జుట్టు అనేది పల్చగా ఉంటే ఒత్తుగా కనపడటానికి, అలాగే తడి జుట్టుని ఆరబెట్టుకోవటానికి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. 2 విధాలుగా మనం ఈ యొక్క హెయిర్ డ్రయర్ అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్కి కూడా మీరు కొనుక్కోవచ్చు. సో మీకు కావాలంటే కనుక నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో తప్పకుండా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదండి, సింపుల్గా మీరు ఇలా తయారు చేసుకోవాలి. హెయిర్ ఆయిలే కదా అని మీరు పక్కకు తీసి పెట్టొద్దు. హెయిర్ ఆయిల్ వల్ల మనము జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అప్లై చేసుకోవాలండి ఖచ్చితంగా. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఖచ్చితంగా మనము హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవాలి. లేదు అంటే ఇంకా స్కాల్ప్ అంతా డ్రై అయిపోయి త్వరగా జుట్టు ఊడిపోయే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇలా హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవటం వల్ల స్కాల్ప్ అంతా హైడ్రేట్గా ఉంటుంది. జుట్టుకి మంచి పోషణ, హెయిర్ ఫాల్ లేకుండా, చిక్కులు పడకుండా జుట్టు పెరగటానికి ఉపయోగపడుతూ ఉంటుంది. సింపుల్గా ఇలా తయారు చేసేసుకుని మీరు కూడా వాడి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసేయండి. మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ శ్రీ విద్య.